వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్పిని. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ వాళ్ళందరూ ఒక లైక్ అయితే వేసుకోండి. మీరు వేసే లైక్ నాకు కొంచెం ఇంకా ఎక్కువ రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే అయితే ఒక లైక్ వేసుకోండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచేసాడు మనకు ఉందని. డైలీ 8కి లేస్తాడు అనమాట. 8:30కి స్కూల్ అయితే ఈరోజు మాత్రం 5:30కే లేచేసాడు. ఈరోజు వాడి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాకో చిప్స్ తింటున్నాడు. ఇది మేము 8 monthsకి ఒక్కసారి మాత్రమే ఫీడ్ చేస్తాం అంతే చాకో చిప్స్. మాకుందని ద్వాదశి గురువారం February 6th పుట్టాడు. ఈరోజు కూడా గురువారం వచ్చింది, మళ్ళీ February 6 బాబా గారి దర్శనం అయితే చేసుకొని స్కూల్కి పంపించేశాను. నేనైతే కేక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట. దట్టు నాకు మెయిన్ ఎగ్లెస్ కేక్ కావాలి. దట్ ఒకళ్ళు వెనిలా తింటారు, ఒకళ్ళు చాక్లెట్ తింటారు. అందుకని చెప్పైతే నేను 2 types ఆఫ్ ఒకటి వెనిలా అండ్ ఒకటి చాక్లెట్ కేక్ తీసుకున్నాను. ఎందుకంటే మా కుందన్ బర్త్డేలో ఎవరు అరే ఇది నాకు నచ్చలేదు అన్న ఫీల్ ఎవరికి ఉండకూడదు. నేను ఎంత టైం తీసుకున్నైనా సరే అందరికీ ఒక మంచి ఫుడ్ అయితే ఇవ్వాలని అనుకున్నాను. సో అందుకని ముందుగానే నేను ఈ కేక్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. 1 day ముందు, అంటే బుధవారం కేక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ డే ఏమీ హడావిడి లేకోకుండా ఉండాలని చెప్పి. ఒక పక్కన కేక్స్ ప్రిపేర్ చేస్తూ ఇంకొక పక్కన కర్రీ వండి వంట చేసి కొందని స్కూల్కి పంపించి శివాకి బ్రేక్ఫాస్ట్ చేయించి ఎంత చేసేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయింది. ఎప్పుడు స్టార్ట్ చేశానంటే మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంతవరకు ఈ టైం పట్టింది విత్ ఆల్ ద డెకరేషన్ ఆల్సో. నేనేమి ఎక్స్పెక్ట్ నేను కాదు, మినిమల్ డెకరేషన్ నాకు వచ్చింది నేను సెలెక్ట్ చేసుకొని స్మాల్గా మా అబ్బాయి కోసం నా చేతులతో నేను స్వయంగా చేసిన కేక్స్. ఎవ్రీ ఇయర్ నేనే చేస్తాను వాడి బర్త్డేకి కేక్. బయట నుంచి అయితే తీసుకొస్తాం కేక్, అది స్కూల్కి పంపిస్తామంటే, ఎందుకంటే నా దగ్గర బాక్స్ లేదు. నెక్స్ట్ ఇయర్కి ఆ బాక్సెస్ కూడా ప్లాన్ చేసుకుని ఒక మంచి ఎప్పటికైనా సరే ఒక బేకరీ అయితే స్టార్ట్ చేయాలనేది అయితే డ్రీమ్ అనమాట. సో నేర్చుకుంటామైతే స్టార్ట్ చేశాను. సర్లే, ఎనీవే మా కర్రీ కూడా చూపిస్తారండి. చక్కగా టమాటో వేసి చికెన్గా ఫ్రై అయితే చేశాను అనమాట. కొంచెం గ్రేవీలా ఉండేలాగా. సింపుల్గా మార్నింగే సాంబార్ పెట్టేశాను. సో ఇడ్లీలోకి కూడా అదే తిన్నామన్నమాట. ఇప్పుడు ఈరోజు రైస్లోకి కూడా ఇదే చేసింది, మన ఎయిర్ ఫ్రైయర్లోనే అనమాట. చక్కగా మొత్తం అంతా బాగా బేక్ అయినాయి. కాకపోతే వాడు 160 degrees దగ్గర ఇచ్చాడు కేక్ చేసుకోమని. దానికంటే 180 degrees 30 minutes అయితే కేక్ బాగా అవుతుందన్నమాట. కానీ పీనట్స్ కానీ లేదంటే బాదం కానీ పిస్తా ఏమన్నా ఫ్రై చేసుకోవాలన్నా సరే, లేదంటే ఏమన్నా గరం మసాలాస్ ఫ్రై చేయాలన్నా, పిజ్జా అయితే 10 minutesలో రెడీ అయిపోతుంది. అన్నిటికైతే ఓవరాల్గా అయితే ఇది మనకు బాగా పనికొస్తుంది అనమాట. సో ఫైనల్లీ అలా అయితే అయిపోయింది. సో వీటన్నిటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. తినేసావా కప్ కేక్? ఎలా ఉంది కప్ కేక్? ఫ్రెండ్స్ అందరికీ చెప్పు. థ్యాంక్స్ ఫ్రెండ్స్ కోసమా? ఎలా ఉంది కేక్, ఎలా ఉందో చెప్పాలి.
अच्छा लग रहा है। మొత్తం మూతంతా చూడు ఎలా చేసుకున్నావు. సో ఎస్టర్డే ప్రిపరేషన్ అంతా చూసారు కదా, నేను కేక్స్ అవన్నీ ఎలా ప్రిపేర్ చేశాను. సో టుడే ప్రిపరేషన్ అనమాట. ఈరోజు కొందరిని అయితే స్కూల్కి పంపించేసాము, అవన్నీ 8:30 కల్లా పంపించేసాము. మాకు 10:30 వరకు టైం ఉందన్నమాట, ఎందుకంటే మళ్ళీ 10:30కి ఒకసారి స్కూల్కి వెళ్ళాలి. సో అందుకని చెప్పి 10:30 లోపు మేము ఎంతైతే చేయగలుగుతామో అంత మేము చేస్తూ మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేయాలి. మళ్ళీ కొంచెం ప్రిపరేషన్ ఫుడ్ కోసం వెజిటేబుల్స్ అవన్నీ కటింగ్ అవన్నీ కూడా చేయాలి కదా. సో ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే శివ లైటింగ్ అదంతా సెట్ చేస్తాడు. ఆ బ్లాక్ కర్టన్లా యూస్ చేసింది నా శారీ అనమాట. ఈరోజు మేము ఎక్కువ మినిమల్ డెకరేషనే చేసాము, బాగా లాంగ్ బడ్జెట్ ఏం కాదనమాట. జస్ట్ ఆ ఒక్క గోల్డ్ కర్టన్కి మాత్రం 80 రూపీస్ అలా అయింది. బెలూన్స్ ఒక 50 రూపీస్ అయినవి అంతే. ఇంకా రిమైనింగ్ అన్నీ ఇంట్లోవి మాత్రమే. ఎవ్రీ ఇయర్ అవే తిప్పి డెకరేట్ చేస్తామన్నమాట. మా ఇంట్లో వచ్చేసి టేబుల్ లేదు. మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు అయితే అన్నీ ఉండే ఇంట్లో, బట్ ఇక్కడికి లాంగ్ అవుతుంది ఎక్కువ. మళ్ళీ సరుకులన్నీ తీసుకొస్తే వాడు ఇంకా బడ్జెట్ ఎక్కువ పెంచేస్తున్నాడని చెప్పి మేము అన్నీ అక్కడే వదిలేస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలానే ఒక కార్టూన్ బాక్స్ తీసుకొని దాని పైన ఇలానే కొంచెం డెకరేట్ చేసేస్తే ఆ టేబుల్లో సెట్ చేసేస్తాము. సో ఇంకా 10:30 అయిందని చెప్పి కుందన్ స్కూల్కి కేక్ ఇవ్వడానికి కోసం అయితే వెళ్తున్నాము. ఇక్కడ చాలానే కేక్స్ ఉన్నాయి, బట్ వాడి డ్రెస్కి మ్యాచింగ్ అని చెప్పి మేము ఓరియో కేక్ తీసుకున్నాం అనమాట. బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్తో ఉంది. సో కేక్ అయితే ఇచ్చి వచ్చేసిన తర్వాత ఇంకా అందరి కోసం గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము. ఒక్కొక్కరికి కింద దాంట్లోనేమో లైక్ సిరమిక్ బౌల్స్ అనమాట. డైనింగ్ టేబుల్ మీద అవి పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటాయి. ఒక కింద ప్లేట్ సిరమిక్ ప్లేట్ వస్తుంది, దాంట్లో ఒక 3 కప్స్ టైప్లో అనమాట. సో ఇంకా కుందన్ కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు, శివ తీసుకొని వచ్చేసాడు అనమాట. వాడు రాగానే వాడు ఎక్సైట్మెంట్ చూడండి. Wow, you're looking so great, like hero. Oh, कौन दिया? अच्छा. What do you want on your birthday? I like my birthday heroes. Oh. సో ఈవినింగ్ అయితే ఇలా అనమాట రెడీ చేసాము. అంత హెవీగా ఏం కాదు, మినిమల్ డెకరేషన్తో అయితే రెడీ చేసాము అనమాట. సో ఎలా ఉంది? మేము ఏం కొనలేదు, జస్ట్ ఆ ఒక్క గోల్డ్ బ్యానర్ ఉంది కదా, అది ఒక్కటే తీసుకున్నాము. బస్ బెలూన్స్ అంతే, అంతకు మించి అన్నీ ఫస్ట్ బర్త్డే. అవి స్టిక్కర్స్ కూడా ఫస్ట్ బర్త్డే అనమాట. థర్డ్ బర్త్డేకి తీసుకున్నాము ఆ స్టిక్కర్స్, అవే కంటిన్యూ. బ్యానర్ అయితే ఫస్ట్ బర్త్డేదే. క్యాప్స్ కూడా ఉన్నాయి కదా, క్యాప్స్ కూడా ఫస్ట్ బర్త్డే కొన్ని అలా ఉండిపోయినాయి. సో మా కుందన్ గాడు అయితే ఇంకా పడుకునే ఉన్నాడు అనమాట. అడగండి మూహన్ ఎక్కడ పడుకుని ఉన్నట్టు చూస్తున్నారా, వాడైతే ఇంకా పడుకొనే ఉన్నాడు. మేమైతే ఇంకా డెకరేషన్ అంతా అయితే క్లీన్ చేసేసాం అనమాట చక్కగా అందరి కోసం. ఇంకా అప్పుడు మనం నిన్న రెడీ చేసాం కదా కేక్స్, అవన్నీ తీసి బయట పెట్టుకుని మా కిచెన్ చూడండి ఎంత అందంగా ఉందో చూపిస్తాను. గిన్నెలు కడిగాము ఇప్పుడే. ఇదేమో ఎక్కువ
స్పైసెస్ ఏమీ లేకోకుండా ఒక మినిమల్గా ఉండే బిర్యానీ. అందరికీ నచ్చేలాగా సింపుల్ వెజ్ బిర్యానీ. ఆలూ గోబీ టమాటర్ మటర్ సబ్జీ. ఇదేమో పన్నీర్ అండ్ ఆలూ కర్రీ, పాలక్ పన్నీర్ ఆలూ పాలక్ కర్రీ. స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్. Hello my boy. Say hi to everyone. Hi everyone. Welcome to my channel. Next. आज क्या है? मेरा बर्थडे है. क्या चाहिए आपको बर्थडे में? टॉयज चाहिए. सिर्फ टॉयज चाहिए बस? हाँ. ठीक. और कुछ चाहिए? ओके बाय बाय. ఇప్పుడైతే నేను కుందన్ ఫేవరెట్ గేమ్ అయితే ఆడుతున్నాం అనమాట. ఇది డైలీ మేము ఒకసారి ఆడతాము, మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్ పడుకునే ముందు. ఇది మేము పెట్టిన పేరు 1 2 3 కిస్సింగ్ గేమ్ అనమాట. ఎవరైతే 10 వరకు ఎక్కువ కిస్సెస్ చేస్తారో ఫాస్ట్గా వాళ్ళు విన్ అవుతారు ఈ గేమ్లో. సో ఇది నేను కుందన్ మాత్రమే ఆడతాం ఎక్కువ ఈ గేమ్. లాస్ట్ 6 months నుంచి మా కుందన్ వెయిట్ చేస్తున్నది ఈ డే కోసం అనమాట. ఈ డేకి అయితే వాడు ఎంతలా అంటే లైక్ మాషా బేర్లో మాషా ఎలా అయితే బర్త్డే కోసం వెయిట్ చేస్తుందో దానికంటే ఎక్కువ ఎక్సైటెడ్మెంట్తో వెయిట్ చేశాడనమాట. వాడి బర్త్డేకి ఏమేం కావాలి, ఎలా ఉండాలని ముందు నుంచి ప్లాన్ చేశాడు. మేము ఎగ్జాక్ట్గా 7కి అనుకుని స్టార్ట్ చేసాము. బట్ కొంచెం అందరూ ట్యూషన్స్ నుంచి పిల్లలు అవి వచ్చేసరికి 7:30 to 7:45 అయిందనమాట. సో రావటమే ఇంకా అందరికీ మొత్తం అంతా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇంకా ఇమీడియట్గా కేక్ కటింగ్ అయితే చేస్తామన్నమాట. ఈ పినాటా కేక్ని నేను ఫోటో తీయటం మర్చిపోయాను, వీడియో కూడా. సో లాస్ట్లో అయితే జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. సో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరికీ కొంచెం చాక్లెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాడనమాట ఆ పినాటా కేక్ లోపలవి. ఎందుకంటే మేము ఆ పినాటా లోపల చాలా స్మాల్ కేక్ పెట్టాం కాబట్టి అందరి కోసం ఇలా కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో కొంచెం క్లాసీ లుక్ కూడా ఉంటుందని చెప్పి ఇలా కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఈ పినాటా కేక్ని బయట 2 years నుంచి అడుగుతున్నాము, అది చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. బట్ ఈ ఇయర్ అయితే నేనే మొత్తం అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ముందుగానే అంతా ప్రిపేర్ చేసి కరెక్ట్గా టైం టు టైం అన్నీ అనలైజ్ చేసి పెట్టేసాం కాబట్టి
అందరూ వచ్చినప్పుడు కూడా ఎక్కువ హడావిడి ఏం లేకోకుండా సింపుల్గా అయిపోయింది. ఈరోజు నేను, శివ, కుందన్ మేము ముగ్గురం ఎప్పుడూ ఒకటే డ్రెస్ అయితే వేసుకోమన్నమాట. ఈరోజు అనుకోకుండా మ్యాచింగ్ డ్రెస్సెస్ అయితే కుదిరినాయి. శివాది నాది ఎప్పుడో ఓల్డ్వే అనమాట. కుందన్కి అయితే బ్లాక్ ఈసారి తీసుకున్నాము. దట్టు ఈసారి మనకి ఫ్లిప్కార్ట్ వాడు బాగా వర్క్ చేశాడు. సో అందుకని చెప్పి అయితే చక్కగా బ్లాక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా థీమ్ కూడా బ్లాక్ తీసుకున్నాం, బెలూన్స్ కూడా. సో చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారనమాట. అందరూ కుందన్తో టైం బాగా స్పెండ్ చేస్తారు. ఈ ఒక్కరోజే కాదు, నార్మల్ డేస్లో కూడా కుందన్ మా ఇంట్లోనే కాకుండా అందరి ఇంట్లోకి వెళ్తాడు, అందరితోనూ ఉంటాడు. ఎక్కడ ఆకలిస్తే అక్కడే కూర్చొని తినేస్తాడు అనమాట. ఇంకా డిన్నర్ అయితే టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 8:30 అయిందనమాట. ఇంకా సో అందరికీ డిన్నర్ చేయించేసాము. డిన్నర్ చేయించేసి ఇంకా అంటే మేము డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసాము అన్నది వీడియో తీసి రిటర్న్ గిఫ్ట్స్ కూడా అయితే అందరికీ ఇచ్చేసాము. ఇంకా కుందన్ అయితే ఎక్సైటెడ్మెంట్ అంతా దీని దగ్గరే అనమాట. వచ్చిన వాళ్ళందరికీ నాకు ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు లేదా ఫోన్ చేసి పనిమాల మీరు సాయంత్రం నా బర్త్డే పార్టీకి రండి, బట్ వస్తూ అందరూ గిఫ్ట్స్ తీసుకురండి అని చెప్పి అందరికీ ఫోన్ చేసినప్పుడల్లా అదే చెప్పాడు. సో వాడైతే వెరీ ఎక్సైటెడ్, గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తూ అందులో వాడి ఫేవరెట్ టాయ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మంచిగా ఎక్సైట్ అయితే అయ్యాడు. కొంతమంది డ్రెస్ లంచ్ బాక్స్. సో ఇంకా అందరూ వెళ్ళిపోయారు, 9:30 అయింది. సో అందరం ఇంకా ఇప్పుడు మా ఇల్లు ఇప్పుడు ఎంత చాలా సైలెంట్ అయిపోయింది. సడన్గా వచ్చిన వాళ్ళందరూ ఒకసారి వెళ్ళిపోయేసరికి ఇది మనం ఎవ్రీ టైం ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ని ఫేస్ చేస్తాము. అందరూ అయితే వచ్చి ఈరోజు మా కుందన్ గారి బర్త్డేని లైక్ బిగ్ ఫెస్టివల్ టైప్లో సెలబ్రేట్ చేశారు. అందరూ రావడం వల్లే ఇంకొంచెం హ్యాపీనెస్ ఎక్కువ అయింది అనమాట. ఎనీవే మేమైతే మొత్తం అంతా పూర్తిగా అలసిపోయాం. సో ఇంకా ఈరోజు చేసేది ఏం లేదు, కడగాల్సిన గిన్నెలన్నీ అక్కడే ఉన్నాయి. ఈ నైట్ అయితే పడుకుని రేపు మార్నింగ్ క్లీన్ చేయాలి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎంత సైలెంట్గా ఉన్నారు. నేను లాస్ట్లో చూపిస్తాను కదా, కుందన్ కట్ చేసిన కేక్ ఇదే అనమాట, పినాటా కేక్. దీన్ని హ్యామర్తో బ్రేక్ చేయడమే. చాలామందికి తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళ కోసం. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బర్త్డే.